సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కందులు దుర్గేష్, జనసేన పార్టీ. నువ్వు 11 నెలలు ఏం చేసావు? నువ్వు 11 నెలలు ఏం చేయకుండా ఇప్పుడు హరిహర వీరమల్లు సంబంధించినటువంటి సినిమా సమస్య వచ్చిన కల్లా, పవన్ కళ్యాణ్ సమస్య వచ్చిన కల్లా ప్రభుత్వం మీకు ఉపయోగపడేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది ఎంత మేరకు సమంజసం అనేటువంటిది పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి నైతికంగా ఆయన ముందు వచ్చిన ప్రశ్న. నేనేమంటానంటే కనీసం ఈ రోజన్నా పవన్ కళ్యాణ్ ఆ విధంగా స్పందించాడు, మీరు ఖచ్చితమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా నేను చెప్తాను. ఇందాక ఇంకొక పాయింట్ కూడా మీరు ఒక ప్రస్తావన చేశారు, శాంతి ప్రసాద్ గారికి సమాధానం చెప్పారు, దానికి ఒక క్లారిఫికేషన్ చెప్తాను. ఏంటి అంటే అసలు ప్రభుత్వానికి ఈ సినిమా పరిశ్రమ ఏ సంబంధం అంటే అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు? మేము అనుమతులు ఇస్తాం షూటింగులకి, అదే విధంగా మేము ట్యాక్సులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది, లేకపోతే ఉద్యోగులు ఉంటారు, లేకపోతే కార్మికులు ఉంటారు వ్యవహారం. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క డ్యూటీ అండి. ప్రభుత్వము మీరు చట్టబద్ధంగా వాళ్ళకి చెయ్యాలి. చేస్తేనే ఆ పరిశ్రమ 24 క్రాఫ్ట్స్లో కొన్ని వందల వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది అది. దాన్ని మీరు నిర్వీర్యం చేసేటువంటి హక్కు అధికారం మనకెవరికి లేదు. ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకా ప్రోత్సహించేటువంటి విధంగా చేయాలి, తప్పులుంటే సరిదిద్దాలి, అంతేకా తప్ప ఆయన కూడా ఫైనల్గా ఏం చెప్పాడు? పెత్తనం చేయడం కరెక్ట్ కాదు అంటాడు. కానీ డిప్యూటీ సీఎం ఆఫీస్ రిలీజ్ చేసినటువంటిది మాత్రం బెదిరింపు ధోరణిలో ఉన్నటువంటిది మాత్రం స్పష్టంగా. రైట్, శాంతి ప్రసాద్ గారు మీరేమంటారు?